అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం, ప్రత్యర్థులపై అసభ్యకర వ్యాఖ్యలతో విరుచుకుపడడం, తీరా పవర్ పోయాక బాధితుల అవతారం ఎత్తడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఇది మారిపోయింది. ఒకప్పటి వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ వంటి వారు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. వరుస కేసులు, పోలీసుల అరెస్టు దెబ్బకు శ్రీరెడ్డి, పోసాని గత కొద్ది రోజులుగా సైలెంట్ అవ్వగా, బోరుగడ్డ అనిల్ మాత్రం తాజాగా ఎదురు తిరిగారు. అది కూడా కూటమి ప్రభుత్వాన్ని వదిలేసి వైసీపీ అధినేత జగన్ ఇంటి ముందు నిరసన చేపట్టడం ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. సొంత పార్టీ నేతలే తనను రౌడీ షీటర్ అంటూ మీడియా వేదికలపై చెబుతుండడంతో బోరుగడ్డ అనిల్ తట్టుకోలేకపోయారట. జగన్ రెడ్డి కోసం ప్రత్యర్థులను నోటికి వచ్చినట్లు తిట్టి జైలుకెళ్లిన తనకు పార్టీలో కనీసం కార్యకర్త హోదా కూడా లేదని వాపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు షర్టు నలగకుండా పార్టీ ఆఫీసులో కూర్చుంటే జగన్ కోసం తాను మాత్రం 9 నెలలు జైల్లో ఉండి లాఠీ దెబ్బలు తిన్నాను అని ఏడ్చినంత పనిచేశాడు బోరుగడ్డ అనిల్. అలాంటి తనను ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీస్కు పిలిపించి ఎవరు నువ్వు అంటూ అవమానిస్తారా? సజ్జలకు ఎంత ధైర్యం? నన్ను రౌడీ షీటర్ అనేంత మొగోడా ఆ వెంకటరెడ్డి అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డిని కూడా ఎడాపెడా వాయించేశారు బోరుగడ్డ అనిల్ కుమార్. అయితే ఇక్కడ బోరుగడ్డ అనిల్కు అర్థం కావాల్సింది ఒకటే ఉంది. గత వైసీపీ పాలనలో ఆయన లెక్కే రాయలేని పదాలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి, పోసాని లాంటి వారికే ఇదే పరిస్థితి ఎదురైంది. పోసాని కాస్త పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాబట్టి వైసీపీని పెద్దగా విమర్శించకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తన సినిమాలు ఏవో తను చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే వైసీపీ నుంచి సరైన సపోర్ట్ లేక కేసులు, జైలు భయంతో క్షమాపణలు చెబుతూ బహిరంగ వీడియోను విడుదల చేసింది. నారా రోహిత్, చంద్రబాబు నాయుడులకు సారీ చెప్పి పెద్ద స్థాయిలో ఉన్న మీరు చూసుకోండి కానీ చిన్నవాళ్ళమైన తమను వదిలేయని అని ప్రాధేయపడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. తాజాగా బోరుగడ్డ వైసీపీపై ఎదురుదాడికి దిగడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. ప్రత్యర్థి పార్టీ నేతలను తిట్టేందుకు శ్రీరెడ్డి, బోరుగడ్డ లాంటి వారిని ఉపయోగించుకున్న వైసీపీ ప్రస్తుతం వారిని యూజ్ అండ్ త్రో కింద వదిలేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే శ్రీరెడ్డి, బోరుగడ్డ, పోసాని విషయంలో వైసీపీ వాదన మరోలా ఉంది. పోసాని తమ అంగీకరించినప్పటికీ శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ను మాత్రం ఎప్పుడు తమ వారిగా చెప్పుకోలేదు. ఇప్పటికీ ఇదే మాటను వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇక్కడే సహజంగా వైసీపీకి ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీ పార్టీ వారు కానప్పుడు గత